Welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today we shall deal with the Degree English Semester 2 Model Question Paper of Andhra University. ఈ క్వశ్చన్ పేపర్ BA, BSc, BCom, BBA, BCA, BHM, CT, BSc ఆనర్స్ సంబంధించినటువంటి అన్ని యూజీ కోర్సెస్ సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ ఇది 2020 నుంచి కూడాను అమల్లో ఉంది. రైట్, ద టైమ్ ఫర్ ఇట్ ఈస్ 3 hours అండ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆర్ 75 marks. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. సెక్షన్ ఏ, ఆన్సర్ ఎనీ 2 of the following questions in 75 words each. 3 questions ఇవ్వటం జరిగింది, మీరు 2 రాస్తే చాలు. ఇవన్నీ కూడా మీరు గమనించారో లేదో. ప్రోజ్ క్వశ్చన్స్. రోమన్ నెంబర్ 1, వాట్ డస్ రసెల్ సే అబౌట్ సెల్ఫ్ ఎస్టీమ్? దీని ఆల్ ఇన్ వన్ ఆన్సర్ చక్కగా ఇన్ఫర్మేటివ్గా పేజ్ నెంబర్ 5 ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో ఉంది. వై వేర్ ద కెల్విస్ నాట్ ఇన్వైటెడ్ టు సీ ద డాల్స్ హౌస్? యూ కెన్ ఫైండ్ దిస్ ఆన్సర్ ఇన్ పేజ్ నెంబర్ 31. కాస్త A4 సైజ్ అంత ఆన్సర్ ఉంది. మీరేం చేస్తారంటే మీకు నచ్చినంత రాయండి చాలు. ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వాలని ఇచ్చాను కాస్త. హౌ డస్ రస్కిన్ బాండ్ డిస్క్రైబ్ దియోలి స్టేషన్? యూ కెన్ ఫైండ్ దిస్ ఆన్సర్ ఇన్ పేజ్ నెంబర్ 61 ఆఫ్ ఎస్ఎస్ భూషణ్స్ బుక్. రోమన్ నెంబర్ 2. ఇవన్నీ కూడాను పోయిటరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఆన్సర్ ఎనీ 2 of the following questions in 75 words each. 2 into 5, 10 marks. Why does Shelley call the west wind both preserver and destroyer? You can find this answer in page number 41. How is the spring season described in the poem Upagupta? You can find this answer in page number 61. Undi kada mee daggara? What happens if the fishermen are late in starting their work? You can find this answer in page number 75. రాష్ట్రంలో గల 22,000 మంది విద్యార్థులు ఈ పుస్తకాన్ని సంపాదించుకున్నారు. మీరు కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఒక ఆన్సర్ చెప్తుంటే మీకు బాగుంటుంది, బుక్ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్, రోమన్ నెంబర్ 3, ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 75 words ఈచ్. ఇది ఒకటే ఆన్సర్ చేయాలి. ఇది మీరు గమనించారా? నాన్ డీటెయిల్ టెక్స్ట్. దేర్ ఈస్ నథింగ్ గ్లోరియస్ అబౌట్ వాస్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పేటప్పుడు ఇదే లెసన్ మీరు చెప్పండి. ఫ్లోరెన్స్ నైటింగేల్ కనిపిస్తుంది కదా, ఫ్లోరెన్స్ నైటింగేల్, అబ్రార్ మోసిన్. యూ కెన్ ఫైండ్ దిస్ ఆన్సర్ ఇన్ పేజ్ నంబర్ 49. డిస్క్రైబ్ ద ఆస్ట్రాలజర్స్ అపియరెన్స్ అండ్ యాటిట్యూడ్. చాలా చక్కనైనటువంటి లెసన్ ఇది, బాగుంటుంది. ఇది ఇందులో ఐరనీ, సటైర్, హ్యూమర్ అన్నీ ఉంటాయి. పేజ్ నంబర్ 90లో ఇది మీకు ఉంది. నెక్స్ట్, సో అవి 1 ఆన్సర్, 1 into 5, 5 marks. నెక్స్ట్ కమ్స్ సెక్షన్ బి, రోమన్ నెంబర్ 4, పిక్ అవుట్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్. అంటే మనం కరెక్ట్గా నౌనా, వెర్బా, లేకపోతే అడ్జెక్టివ్ అని కరెక్ట్గా ఎంచుకోవాలి. వై డు యూ ఆల్వేస్ లుక్ యాంగ్రీ? నువ్వు ఎప్పుడు కోపంగా ఎందుకుంటావు? సో ఇక్కడ మనం కావాల్సింది యాంగ్రీ అన్నటువంటిది, అది అడ్జెక్టివ్. యాంగర్ నౌన్ కాదు, యాంగ్రీలీ యాడ్వర్బ్ కూడా కాదు. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆన్సర్స్ వేర్ నాట్ క్లియర్. ఇది ఇక్కడ క్లియర్ అన్నటువంటిది. ఇక్కడ చూసారు స్టూడెంట్స్ ఎస్ తర్వాత అపోస్ట్రోఫ్ పెట్టారు, కరెక్టే. అది స్టూడెంట్ల యొక్క ప్లూరల్ ఫామ్కి అలా యొక్క అనేటప్పుడు అలా వస్తుంది. సో క్లియర్. ఇవి ఎక్కడ మీకు ఉంటాయి? ఇవి ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో కలిగినటువంటి కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ పేజ్ నంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, రైట్ సూటబుల్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అగేన్స్ట్ దేర్ మీనింగ్స్. వీటికి సంబంధించి మనం పేజ్ నెంబర్ 17, 18లో ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో ఉంటాయి. ఒకవేళ మీకు అందులో దొరకపోయినా, లేదు ఇంకే బుక్లోనైనా సరే మీకు దొరకపోయినా ఒకటే గుర్తుంచుకోండి, కనీసం 2,000, 3,000 ఉంటాయి. మన గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడాను మన వొకాబులరీ ఇంపార్టెంట్ అన్న సంగతి గుర్తెరిగి చదవండి. ఇవి కొన్ని పేజ్ నెంబర్ 17, 18లో యూ కెన్ ఫైండ్ దెమ్ ఇన్ ఎస్ఎస్ భూషణ్స్ బుక్. A place where coins, medals or tokens are made. Mint, M-I-N-T. A person who compiles dictionaries. Lexicographer, Lexicographer. A small shelter for a dog. Kennel, Kennel. Persons living at the same time. Contemporary, singular. Contemporaries, plural. Contemptoray. One who believes in fate. Fatalist, Fatalist. సో ఇవి పేజ్ నెంబర్ 17, 18లో ఈ కాంటెంపరీ, ఫ్యాటలిస్ట్ లాంటివి ఉన్నాయి, మీరు గమనించండి. నెక్స్ట్ కమ్స్ కొలొకేషన్స్. ఫైండ్ ద కొలొకేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. 3 into 1, 3 marks. సో ఇందులో ద డాక్యుమెంటరీ వాజ్ ఏ బిగ్ డిసప్పాయింట్మెంట్. బిగ్ అన్నటువంటిది యాడ్జెక్టివ్, డిసప్పాయింట్మెంట్ నౌన్. సో యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కొలొకేషన్గా మనం
చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కుడ్ యూ హెల్ప్ మీ టు క్యారీ దిస్ హెవీ బ్యాగ్? హెవీ బ్యాగ్ అంటే ఇక్కడ అండర్లైన్ ఇవ్వాలి, యూనివర్సిటీ వాళ్ళు మర్చిపోయారు. సో యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఫామ్, హెవీ బ్యాగ్ నౌన్. నెక్స్ట్, దిస్ కాఫీ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ స్మెల్. వెరీ adverb, strong adjective, smell noun form, adverb plus adjective plus noun form అని చెప్పి మనం రాయాలి. సో ఈ కొలొకేషన్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? పేజ్ నెంబర్ 20లో ఉన్నాయి. ఈ 20లో verb plus noun, adjective plus prepositions, noun plus prepositions, verb plus preposition, adjective plus noun, noun plus noun, adverb plus adverb, adverb plus verb, business collocations, legal collocations, ఏ పుస్తకంలో లేనన్నటువంటి కొలొకేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది తప్పకుండా మీకు ప్రాక్టికల్ ఇంగ్లీష్ యూసేజ్లోనూ పనికొస్తున్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా పనికొస్తాయి. నెక్స్ట్, ఇకపోతే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ స్కిమ్మింగ్ స్కానింగ్ సంబంధించిన డిఫరెన్సెస్ చక్కగా పేజ్ నెంబర్ 68లో ఉన్నాయి చూడండి. ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో పేజ్ నెంబర్ 68. నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ పాసెస్ అండ్ రైట్ ఆన్సర్స్. Agriculture is the backbone of our country, and so it has to be developed intensively. Since land cannot be expanded, the available land has to be put to maximum use. బాగుంది పాసేజ్. అగ్రికల్చర్ అన్నటువంటిది మన దేశానికి వెన్నెముక లాంటిది, అది మనం అభివృద్ధి చేయాలి. భూమి అన్నటువంటి విస్తీర్ణాన్ని పెంచలేము కనుక మనం ఏం చేయాలంట? ఉన్నటువంటి భూమిని చక్కగా వినియోగించుకోవాలి. We have to grow 2 crops now where we were growing only 1. ఒక పంట వేసిన చోట మనం 2 పంటలు వేయాల్సిన అవసరం ఉంది. మోడర్న్ మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్ అండ్ ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ షుడ్ బి మోర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్. అన్ని రకాల రసాయనాలు, ఎరువులు, ఆ పైన మోడర్న్ మెథడ్స్ అంటే ట్రాక్టర్తో కల్టివేషన్ లాంటివి, ఎడ్లు దున్నపోతులతో కాకుండా ఇలాంటివన్నీ కూడా అమలు చేస్తూ వెళ్ళాలంట. పెస్ట్ కంట్రోల్ కెనాట్ బి ఫర్గెటెన్. ఇంకా ఆ పైన ఈ క్రిములు, కీటకాలు వగైరాలు చంపడానికి ఈ క్రిమి సంహారక మందులు అంటారు, పెస్టిసైడ్స్ వాడాలి. మార్కెటింగ్ హెల్ప్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ అభివృద్ధి చెందాలంటే మార్కెటింగ్ అవసరం. వాట్ వి ప్రొడ్యూస్ మస్ట్ బి సోల్డ్ ఫర్ ఏ రీజనబుల్ ప్రైస్. మనం ప్రొడ్యూస్ చేసేది రీజనబుల్ ప్రైస్కి అమ్మగలిగేటట్లుగా ఉండాలి, అంటే సరసమైన ధర. దేర్ షుడ్ బి గుడ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ యాజ్ వెల్. అంతేకాకుండా స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉండాలి. అండ్ షుడ్ బి అవైలబుల్, అండ్ దీస్ షుడ్ బి అవైలబుల్ ఇన్ రూరల్ ఏరియాస్. Good roads for easy transport have to be laid and maintained. This is the passage. Now there are 5 questions below it. Why should we develop agriculture? ఎందుకంటే మనం డెవలప్ చేయాలి. అగ్రికల్చర్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ సో ఇట్ హ్యాస్ టు బి డెవలప్డ్ ఇంటెన్సివ్లీ. అయిపోయి ఇదిగో ఇది ఫస్ట్ సెంటెన్స్. వాట్ హ్యావ్ వి టు డూ విత్ ద అవైలబుల్ ల్యాండ్? ద అవైలబుల్ ల్యాండ్ హ్యాస్ టు బి పుట్ టు మ్యాక్సిమం యూజ్. ఓకే, ఇదిగోండి పైన ఉంది సెకండ్ సెంటెన్స్. వాట్ షుడ్ బి డన్ టు ఇంక్రీజ్ ఫుడ్ ప్రొడక్షన్? ఫుడ్ ప్రొడక్షన్ పెంచాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు గ్రో 2 క్రాప్స్ నౌ వేర్ వీ వర్ గ్రోయింగ్ ఓన్లీ 1. నెక్స్ట్ వన్, రైట్ ద ఆపోజిట్ వర్డ్ టు మోడర్న్, ఏన్షియంట్ ఆర్ ఓల్డ్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ నెసెసరీ ఫర్ ఈజీ ట్రాన్స్పోర్ట్? ఈజీ ట్రాన్స్పోర్ట్కి ఏంటి అవసరం? రోడ్స్. గుడ్ రోడ్స్ ఫర్ ఈజీ ట్రాన్స్పోర్ట్ హ్యావ్ టు బి లేడ్ అండ్ మెయింటైన్. లాస్ట్ సెంటెన్స్ చూసారు కదా. నెక్స్ట్ వన్, రీడ్ ఇదంతా కూడాను ఈ కాంప్రహెన్షన్ పాసేజెస్ యూ కెన్ ఫైండ్ దమ్ ఇన్ పేజ్ నెంబర్ 68 ఇన్ ఎస్ఎస్ భూషణ్స్ బుక్. రీడ్ ద ఫాలోయింగ్ పాసేజ్ అండ్ ప్రిపేర్ నోట్స్. మనం పాసేజ్ని చక్కగా చదివి దీన్ని నోట్స్గా, దీనికి సింపుల్ టెక్నిక్స్ ఏంటంటే, వాట్ ఎవర్ యూ థింక్ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పాసేజ్ యూ హ్యావ్ టు పిక్ అవుట్ దోస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో ముఖ్యమైనవి ఏవి అని అనుకుంటే ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని చక్కగా పాయింట్ వైజ్ రాస్తే చాలు, మీకు 5 మార్క్స్ మీ జోబులో ఉన్నట్టే, లేదా మీ చున్నీలో ముడి వేసుకున్నట్టే. ఓకే, తర్వాతను ఇది దేని గురించి? ద యూజ్ ఆఫ్ హీట్ పంప్స్ హ్యాస్ బీన్ హెల్డ్ బ్యాక్ లార్జ్లీ బై స్కెప్టిసిజం అబౌట్ advertisers claims that heat pumps can provide as many as 2 units of thermal energy for each unit of electrical energy used, thus apparently contradicting the principles of energy conservation. సో ఈ హీట్ పంప్స్కి సంబంధించినటువంటి వినియోగం గురించి ఇందులో చక్కగా ఉంది. మీకు ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే అవి రాయండి. మీకు ఏది తెలియకపోతే అట్లీస్ట్ ఈ పాసేజ్ని అయినా సరే పాయింట్ వైజ్ అనమాట కనీసం రిపీట్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ నోట్ మేకింగ్. యాక్చువల్లీ దిస్ నోట్ మేకింగ్ ఈజ్ ఇన్ యువర్ ఇంటర్మీడియట్ ఆల్సో. నెక్స్ట్, Roman number 7.
expand one of the following into a paragraph. A friend in need is a friend indeed. Laughter is the best medicine. మనకి ఆపదలో ఉన్నటువంటి వాడే నిజమైన స్నేహితుడు. లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. అన్నిటికీ కూడా నవ్వు అన్నటువంటిది మంచి వైద్యం అన్నటువంటిది. ఇవి మనం ఎక్స్పాన్షన్ అన్నటువంటివి, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ యూ కెన్ ఫైండ్ దెమ్ ఇన్ పేజ్ నెంబర్ 77 ఆఫ్ ఎస్ఎస్ భూషణ్స్ బుక్. మీరు అనొచ్చు, సార్ ఇందులో మనకి ఒకటో రెండో దొరుకుతున్నాయని. ఎప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ సెట్ అన్నటువంటి వాడు ఏ ప్రోవర్బ్ అయినా సరే ఇవ్వచ్చు. మనం ఎప్పుడూ కూడా వీలైనంత ఎక్కువగా చదువుకుంటూ వెళ్తూ ఉండాలి మన దైనందిన జీవితంలో. నెక్స్ట్, ప్రిపేర్ అన్ ఎజెండా ఫర్ ద following topic. You are the secretary of the Indian Sports Club in your town. The meeting of the office bearers of the club is scheduled for the 20th of next month. Prepare an agenda for the meeting. ఇండియన్ స్పోర్ట్స్ క్లబ్ సంబంధించినటువంటి దానికి నువ్వు ఒక సెక్రటరీ, అంటే ఒక 100 మంది ఉంటారు అనుకుందాం. అందులో ఆ 100 మందికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్లో నువ్వు ఒక సెక్రటరీవి. ఆఫీస్ బేరర్స్ అంటే మిగతా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ అని ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా అనమాట నువ్వు ఇన్వైట్ చేస్తూ అనమాట. ఆ మీటింగ్ ఎప్పటిది? 20th. సెక్రటరీగా నీవే ఎజెండా తయారు చేయాలి. ఈ ఎజెండా ఎలా తయారు చేయాలన్నటువంటివి చాలా రకాలుగా పేజ్ నెంబర్ 81లో మనకుంది. ఎస్ఎస్ భూషణ్ సంబంధించినటువంటి పుస్తకంలో 81లో ఉన్నాయి. నెక్స్ట్, రైట్ ఏ లెటర్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్. ఈ లెటర్ రైటింగ్ ఇది 1 మీరు రాస్తే చాలు. 2 ఇచ్చారు. ఈచ్ ఒక్కొక్కటి 5 మార్క్స్. లెటర్ రైటింగ్ చక్కగా పేజ్ నెంబర్ 105లో ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలుగా డేట్ ఎక్కడ వేయాలి, స్టేషన్ ఎక్కడ వేయాలి, ఆ డేట్ వేసే విధానంతో సహా మీరు పేజ్ నెంబర్ 98 నుండి 105 వరకు అవే ఉన్నాయి. చాలా చక్కగా వినియోగించుకోండి. డెఫినెట్లీ దీస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. అసలు యువర్ సిన్సియర్లీ అన్నటువంటి వై క్యాపిటల్ ఉండాలా, ఎస్ క్యాపిటల్ ఉండాలా, యువర్ ఫెయిత్ఫుల్లీ దగ్గర యువర్ తర్వాత ఏమైనా అపోస్ట్రఫీ ఉండాలా, లాంటివి అనేకమైనటువంటి సందేహాలకి ఒకటే ఆన్సర్. లెటర్ రైటింగ్ పేజెస్ ఫ్రమ్ 98 to 105 from SS Bhushan's book. So write a letter to the principal of your college with a request for the purchase of more books for the college library. ఓకే, ఎక్కువ పుస్తకాలు కొనాలని చెప్పి మీ ప్రిన్సిపల్ గారికి లెటర్ రాస్తున్నారు. ఎవరి కోసం? మీకోసం కాదు, లైబ్రరీకి. యాజ్ సునంద ఘోష్ రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ ఇన్వైటింగ్ హిమ్ ఆర్ హెర్ టు యువర్ బ్రదర్స్ వెడ్డింగ్. మీ తమ్ముడి పెళ్ళికి లేదా మీ అన్నయ్య పెళ్ళికి నీవే సునంద ఘోష్ అనే నీ పేరు అది. అంటే జనరల్గా అప్పలమ్మ సుబ్బమ్మ అంటే బాగుంటుందని సునంద ఘోష్ అని ఇక్కడ ఏయూ వాళ్ళు చక్కగా మంచి పేరు పెట్టారు. నీవన్నమాట మీ ఫ్రెండ్కి లెటర్ రాస్తావు, నా తమ్ముడి పెళ్ళి ఉంది నీవు రా అని చెప్పి. ఈ లెటర్ రైటింగ్ పేజ్ నెంబర్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం 98 నుండి 105 చూడండి. ప్రిపేర్ ఏ CV, ప్రిపేర్ ఏ కరికులం విటా ఫర్ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్. యు ఆర్ ద ఎడిటర్ ఆఫ్ ద కాలేజ్ క్యాంపస్ మ్యాగజైన్. ఓకే, ఏ లీడింగ్ న్యూస్ పేపర్ హ్యాస్ అడ్వర్టైజ్డ్ ఫర్ ట్రైనీ జర్నలిస్ట్ విత్ ఏ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. ప్రిపేర్ ఏ CV స్పెసిఫైయింగ్ యువర్ సూటబిలిటీ ఫర్ ద జాబ్. ఒక ఫేమస్ లీడింగ్ న్యూస్ పేపర్ ఏమో ట్రైనీ జర్నలిస్ట్ కావాలి అని చెప్పి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వాళ్ళు కావాలి. ఆల్రెడీ నువ్వేం చేస్తున్నావు? కాలేజ్ క్యాంపస్ మ్యాగజైన్కి సంబంధించినటువంటి ఎడిటర్గా, చోటామోటా ఎడిటర్గా నీవు ఉన్నావు. సో నీవన్నమాట ఇప్పుడు CV తయారు చేయాలి. ఓకే, దేని ఆధారంగా చేసుకుని నీవే ఊహించుకుంటూ అనమాట నీవు ఒక CVని తయారు చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, రైట్ ఏ కవరింగ్ లెటర్ ఫర్ ద అబోవ్ CV. ఆ పైన నీవు ఆ CVకి సంబంధించినటువంటి విషయాలు రాస్తావు కదా, దానిపైన అనమాట ఒక కవరింగ్ లెటర్ అనేటువంటిది ఉండాలి. ఈ CVకి సంబంధించింది మీరు పేజ్ నెంబర్ 95లో మీరు చూడవచ్చు. కరికులం విటే, రెజ్యూమే చక్కగా ఎన్ని మోడల్స్లో ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు. ఓకే, మనం ట్రెడిషనల్ మోడల్సే కాకుండా చాలా చక్కగా ఇవ్వడం అనేది జరిగింది. రైట్ ఏ కవరింగ్ లెటర్ ఫర్ ది అబౌవ్ CV. ఆర్ ఇప్పుడు ఇంకా an old classmate of yours has passed the UPSC civil services exam and ranked first. బాగుంది. రైట్ an email congratulating him on his brilliant success in the examination. చూసారా, మీ పాతకాలపు క్లాస్మేట్ ఒక ఆయన యూపీఎస్సిలో సివిల్ సర్వీసెస్ ఫస్ట్ ఎగ్జామ్ నేషనల్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ అంటే చిన్న విషయం కాదు. IASలో నంబర్ 1 ర్యాంక్ ఆయన సాధించాక ఆయనకు ఒక కంగ్రాచులేషన్స్ తెలుస్తూ ఒక ఈమెయిల్ అనమాట నీవు పెట్టవలసి ఉంది. ఆ ఈమెయిల్ స్టెప్స్ చక్కగా నీవు పేజ్ నంబర్ 105 నుండి 107 వరకు స్టెప్స్ అసలు ఎలా ఉంటుంది, మెయిల్ ఎలా ఓపెన్ చేయాలి, ఇన్బాక్స్ అంటే ఏంటి అన్నటువంటి విషయాలు ఫ్లో చార్ట్ లాగా అందులో ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఏమీ తెలియని వాళ్ళు కూడాను అది ఫాలో అవుతూ మీరు అనమాట ఈమెయిల్ అనమాట చక్కగా మీరు కూడా పంపించవచ్చు. ఓకే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బుక్ షాప్లో కూడా ఎస్ఎస్ భూషణ్ పుస్తకం ఉంది, మీరు కూడా సొంతం చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.